కొన్ని మాటలు ఎంతవరకు వ్రాయాలో అంతవరకే వ్రాయాలి, ఏ పదాలు వ్రాయాలో ఆ పదాలే వ్రాయాలి. లేనిపోని ట్రిక్కులు చేస్తే పాట దెబ్బతింటాం. అలాగే కొన్ని సరిపెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు పరలోకాన్ని గురించి దైవజనులు యేసన్న గారు పాడారు. ఈరోజు ఎంత భాగ్యం చేసుకున్నామంటే మనం, ఎలాంటి భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి ప్రసంగంలో ఈరోజు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన ఏ భక్తుడి పేరైనా మీరు గమనించండి, వాళ్ళందరూ ఉన్నతమైన భక్తులే కదా. వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రసంగంలో. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. ఈరోజు మనకు దీవెన, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసన్న గారి పేరు కూడా గుర్తొచ్చింది. చూసారా, యేసన్న గారు గొప్ప దైవజనులు. వారు పాడిన పాటల్లో ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే మోకరించేస్తాను, సప్పట్లు కొట్టేస్తాను, వందనాలు చెప్పేస్తాను, కాళ్ళు ఎట్టేసుకుంటాను. ఈ పదాలు ఏమైనా సూట్ అవుతాయి అక్కడ? అందుకునే సరిపెట్టారు. ఏమని? ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. లిరిక్ అర్థం కావటానికి మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఆయన వద్ద పైన. నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నమ్మకమైన మంచి దాసుడా అన్ను బహుమతులిస్తూ ఉంటావు కదా ప్రభువా. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందములో పరవశించు వేళ మోకరించేస్తాను, సప్పట్లు కొట్టేస్తాను, సూట్ అవుతాయండి. అందుకనే సరిపెట్టారు. ఏమని? ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ప్రభువా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడతారు. అక్కడ నాకు ఎదురవుతారు వాళ్ళు. నేను బైబిల్లో దేవదూతల కోసం చదువుకున్నా, ప్రసంగం చేశా. నీ భక్తుల కోసం చదువుకున్నా, వాళ్ళ జీవిత చరిత్రలను ప్రసంగాల రూపంలో చెప్పా. నేను బైబిల్లో ఎవరి కోసమైతే చదువుకున్నానో, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు పరలోకంలో నేను చూస్తాను. వాళ్ళని నా కంటపడతారు, వాళ్ళు నాకు ఎదురవుతారు. వాళ్ళు హాయ్ బాగున్నావా అంటావా? ఆ మాట రాస్తే సూట్ అవుతుంది. అక్కడ పౌలు గారే కనిపించారు.
బ్రదర్ రేసన్న గారు చాలా సంతోషం, మంచి నమ్మకమైన పరిచర్య చేశారు అన్నారు అనుకోండి. ఆ పరవశం అంటారు దాన్ని ఏమంటారు? పరవశం అంటే మనం మన వశంలో ఉండం, ఆత్మవశంలో ఉంటాం. అలాంటి పరవశంలో ఒక్కసారి ఇమేజినేషన్ చేసుకోండి, ఎలా తట్టుకోగలనయ్యా? అది ఆ పాట వ్రాసినటువంటి దైవజనుడికి కలిగిన లోతైన భావన ఏమిటంటే, నేను ఇహలోక బంధాలు విడిచిపెట్టి ఇక్కడ కన్ను మూసి నేను నీ వద్ద కళ్ళు తెరుస్తాను. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు అక్కడ నాకు కనబడతారు. నీవు బహుమతులు ఇస్తూ ఉంటావు, నేను పరవశుణ్ణవుతాను. అప్పుడు నాకు కలిగే ఆనందాన్ని నేను తట్టుకోగలనా? భక్తుల్ని చూచి, మిమ్మల్ని చూచి, మీరిచ్చే బహుమతులు అందుకుంటున్నప్పుడు నేను అసలు తట్టుకోగలనా ఆ ఆనందాన్ని పరలోకంలో? అరే, ఒక వేదిక మీదకి ఎక్కించి శాలువా కప్పి దండేస్తేనే ఒక రకమైన సంతోషం, ప్రభువుని స్తుతిస్తాం. అలాంటిది ప్రభువే బహుమతులు ఇస్తూ ఉంటారు, పరిశుద్ధులందరూ చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అక్కడ ఒకసారి అని ఆ పాట రచయిత ఆలోచన చేసినప్పుడు ఇక అక్కడ మాటలు అందక, ఇక అంతకు మించిన మాటలు వ్రాయటానికి వీలు పడక, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుందో అక్కడికి వెళ్ళకే తెలుస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చూసారా, లోతైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నతమైన పరలోకపు ఆలోచనలు మనం చేస్తే, పరలోకపు ఆలోచనలో మనం లోతైన స్థితికి వెళితే ఇక మనకు అక్కడ మాటలు అందవు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఊహలకు అందదో. మనుష్యుల మాటలకు, మనుష్యుల భాషలకు, కవుల వర్ణనకు, రచయితల ఆలోచనకు అందనంత ఉన్నతంగా ఉంటది పరలోకం. స్తోత్రం.